యూఆర్ వాచింగ్ సత్యాస్ వైటీ అండ్ ఐఎమ్ యువర్ సత్య. ఏంటంటే కొత్తగా మన బ్లాగ్లో అనుకుంటున్నారా, ఇది నేను కొన్న జేబీఎల్ డబ్బా, జేబీఎల్ గో అంటారు. దీంట్లో వాయిస్ వస్తుందో లేదో నేను ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాను. స్ట్రేట్ దూరం నుంచి లాక్ చేసుకుంటున్నారా, నెక్స్ట్ సెట్టింగ్ ఏది చేశారు చూడకుండా దూరం అవుతుంది. మీకోసం వాయిస్ వస్తుంది అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ వీ గెట్ ద ఆడియో. లెట్స్ టెస్ట్. లేదు షో మ్యాటర్ ఏం లేదు, అసలు మ్యాటర్లోకి ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం. ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వద్దామని పొద్దురించి అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు టైం అరౌండ్ 1 అవుతుంది. అసలు విషయం ఏంటంటే వాళ్ళ వీడియోలో ఎప్పుడు 4 టాపిక్స్ ఇంక్లూడ్ చేసామని సార్ 5 టాపిక్స్ పెడదామనుకుంటున్నాను. టాపిక్స్ ఏంటంటే ఇక్కడ రాసుకున్నాను, అది చూస్తున్నాను. నేను కావాలని ఏం రాసుకోలేదు, మర్చిపోతాను 5 టాపిక్స్ అని చెప్పి రాశాను. ఫస్ట్ ఏమో మనం ఎప్పటి నుంచో అనుకుంటుంది బ్యాటరీ కరెంట్ని ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఇది ఫస్ట్ విషయం. సెకండ్ విషయం ఏంటంటే ప్లేన్స్ ఉంటాయి కదా, ఎయిర్ప్లేన్స్, అవి స్పేస్లోకి ఎందుకు వెళ్ళాయి, ఓన్లీ 35 థౌసండ్స్లోనే ఎందుకు ఎగురుతాయి, అదొక విషయం. ఇంకో విషయం వచ్చేసరికి హౌ డు శాటిలైట్స్ ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్ ఇన్ఫో, అంటే శాటిలైట్స్ కూడా ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం, మనకు పంపించడం, భూమి రిసీవర్స్కి పంపించడం చేస్తూ ఉంటాయి కదా, ఇదంతా ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అనేది తెలుసుకోకపోతున్నాం. మళ్ళీ నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు కిందకి ఎందుకు ఫ్లో అవుతాయి, నీళ్లు ఏ ఫోర్స్ లేకుండా కిందకి ఫ్లో అవుతున్నాయి అన్న ఫోర్స్ ఉందా, లేదా నీళ్లు పైకి ఎందుకు ఫ్లో అవ్వలేకపోతున్నాయి, కిందకి మాత్రం ఎందుకు ఫ్లో అవుతున్నాయి. జలపాతాలు కూడా మనం చూస్తూ ఉంటాం, ఏదో తప్పు చెప్పాను, పైనుంచి కిందకి వస్తే తప్ప కింద నుంచి పైకి వెళ్ళలేదు నీళ్లు, ఇది ఎందుకో కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇంకోటి హైయెస్ట్ స్పీడ్, భూమి మీద హైయెస్ట్ స్పీడ్ నాసా అనుకుంటున్నారా మీరు, నాసా 91 Gbps. అసలు Gbps అంటే ఏంటి, ఈ విషయంలో మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి హౌ డస్ ఎ బ్యాటరీ స్టోర్ కరెంట్ అనమాట. అంటే బ్యాటరీ లోపల కరెంట్ ఎలా ఉంటుంది, బ్యాటరీ లోపల కరెంట్ ఎలా ఉంటుందంటే మనం ఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి, ఛార్జర్లెస్ బ్యాటరీస్ ఉంటాయి. అంటే యూజ్ అండ్ త్రో బ్యాటరీస్ ఒకటి ఉంటాయి, ఛార్జబుల్ బ్యాటరీస్ ఒకటి ఉంటాయి. ఛార్జబుల్ బ్యాటరీస్ అంటే మనం ఛార్జర్లో పెట్టి వాటిని ఛార్జ్ చేసుకుని మళ్ళీ వాడుతూ ఉండొచ్చు. అవి ఎలా పనిచేస్తాయంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎలక్ట్రాన్స్ వచ్చి బ్యాటరీ లోపల ఉన్న కెమికల్స్లో ఉన్న ఎలక్ట్రోలైట్ని ఎగ్జైట్ చేసి ఎలక్ట్రోలైట్స్ మూవ్మెంట్ వల్ల వచ్చే మెకానికల్ ఫోర్సెస్ నుంచి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది బ్యాటరీ వెనుకున్న రహస్యం. ఇంకోటి యూజ్ అండ్ త్రో బ్యాటరీస్లో లోపల ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్స్. ఎలక్ట్రోడ్స్ అంటే ఇది బ్యాటరీ అనుకోండి, ఇక్కడ ఒకటి ఉంటాయి కదా చివర్లు, ఆ చివర్లు ఒకటి పాజిటివ్ ఎండ్ అయితే ఇంకొక నెగిటివ్ ఎండ్ అవుతుంది. ఈ ఎండ్స్నే మనం ఎలక్ట్రోడ్స్ అంటాము. వాటి వల్ల మనకు కరెంట్ మూమెంట్ పాసిబుల్ అవుతుంది. ఇది బ్యాటరీ విషయం వచ్చేసి. మీరు స్క్రీన్ మీద కూడా క్లియర్గా చూడొచ్చు, నేను ఇప్పుడు దాకా చూపిస్తాను, టీఐపీ చేస్తున్నాను కదా. ఇది మనకి అన్నిటికన్నా ఉపయోగపడే వస్తువు ఏమైనా ఉందా అంటే ప్రపంచంలో నా దృష్టిలో అది ఒకటి సెల్ ఫోన్ అయితే, రెండో శాటిలైట్ అండి. శాటిలైట్ లేని ఇప్పుడు మనం చేస్తున్న ఏ విషయం పాసిబుల్ కాదు. సపోజ్ నేను మీకు ఇంటర్నెట్ ద్వారానే కదా వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను, ఇంటర్నెట్ రావాలన్నా కూడా శాటిలైట్ కంపల్సరీ కదా. ఆ శాటిలైట్స్ భూమి నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటే వాటి దగ్గర నుంచి వాటి తీసిన ఇమేజెస్ అన్ని సోలార్ సిస్టమ్ అంతా క్యాప్చర్ చేస్తూ ఉంటాయి కదా, హై రెజల్యూషన్ కెమెరాస్తో సెన్సార్స్ యూజ్ చేసి ఆ కెమెరాలో తీసిన ఫొటోస్ని భూమి మీదకి ఎలా పంపిస్తాయి, వీటి మధ్యలో ట్రాన్స్ఫరింగ్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోబోతున్నాం. శాటిలైట్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిటర్ ద్వారా భూమి మీద రిసీవర్కి పంపిస్తుంది. అదంతా ఒక ఫోటో తీసింది అనుకోండి, ఆ ఫోటోని 0101 బైనరీ ఆపరేషన్స్లో కన్వర్ట్ చేసి అక్కడ ఉన్న ట్రాన్స్మిటర్ ఎన్క్రిప్ట్ చేసి కోడ్ని, మనలాంటి హ్యాకర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా చిన్న వాళ్ళు, వాళ్ళు ఎవరు ఆ కోడ్ని డీకోడ్ చేయలేరు. బాగా ఎన్క్రిప్టెడ్ కోడ్, బాగా కాంప్లెక్స్డ్ కోడ్, కాంప్లికేటెడ్గా ఉంటుంది. అది వచ్చి ఓన్లీ ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, మీరు ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు, ట్రాన్స్మిటర్ నుంచి వస్తుంది. తర్వాత రిసీవర్ భూమి మీద ఉంటాయి, మీరు రోబో 2.0 చూడవచ్చు, స్క్రీన్ మీద కూడా ఉన్నాయి. వీటిని రిసీవ్ చేసుకొని వాటిని డీకోడ్ చేసి మనకి మామూలు ఇన్ఫర్మేషన్ లా కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఇది శాటిలైట్ అనుకున్న రహస్యం. ఒకటి వాటర్ ఎందుకు ఎప్పుడు కిందకి ఫ్లో అవుతుంది, పైనుంచి కిందకి మాత్రమే ఫ్లో అవుతుంది, కింద నుంచి పైకి వెళ్ళట్లేదు మోటార్ లేకుండా. అదే మోటార్ లేకుండా పైనుంచి కిందకి వస్తుందా ఎందుకు అంటారా, ఈజీగా చెప్పాలంటే ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఓ బలవంతుడు బలహీనుడు ఉన్నాడు, బలహీనుడు ఏమి చేయనట్టు ఖాళీ కూర్చున్నాడు. బలవంతుడు అలా కాదు, నాకు గోల్ ఎక్కువ, నన్ను గెలకాలి అని చెప్పి బలహీనుడు మీద పడి కొడతా ఉంటాడు, గెలుపుతూ ఉంటాడు. ఏంటి ఇదంతా, దీనికి కారణం ఏంటి, బలవంతుడు బలం. ఇక్కడ కూడా అంతే, వాటర్ కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా, దేనికైనా ఎనర్జీ ఉంటుంది. ఆ వాటర్కి ఉన్న ఎనర్జీ, మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ దట్ స్టోర్స్ ఇన్ ద వాటర్ ఇది విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటంటే MgH అంటాం దాని ఫార్ములా, మాస్ ఇంటూ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఇంటూ హైట్. వాటర్ ఎంత హైట్లో ఫ్లో అవుతుందో దాన్ని H అంటాము. వాటర్ హైట్ నుంచి కిందకు వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. ఎనర్జీ పెరిగే కొద్ది స్టెబిలిటీ తగ్గిద్ది, ఎనర్జీ తగ్గే కొద్ది స్టెబిలిటీ పెరిగిద్ది. ఏదైనా యూనివర్స్లో జరిగే చేంజెస్ స్టెబిలిటీని అరేంజ్ చేసుకోవడానికి ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. స్టెబిలిటీని అరేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, వాటర్ తక్కువ హైట్లో రావాలి, అప్పుడే కదా ఎనర్జీ తగ్గి స్టెబిలిటీ పెరిగేది. కాబట్టి వాటర్ ఏ ఫోర్స్ లేకుండా అని మనం అనుకుంటున్నాం, కానీ ఫోర్స్ ఉంది, గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారానే కదా వాటర్ కిందకి వస్తుంది.
గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది కాబట్టి వాటర్ ఇప్పుడు పైనుంచి కిందకు వస్తూ ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత కిందకు వస్తే అంత తగ్గిద్ది, పైన ఉంటే పెరిగిద్ది గ్రావిటేషనల్ ఫోర్స్, కాబట్టి వాటర్ కిందకు వస్తూ ఉంటాయి. విషయం ఇది బేసిక్ విషయం, కానీ చాలా మంది డౌట్ ఉండొచ్చు. ఏరోప్లేన్స్ ఓన్లీ 35,000 హైట్ వరకు ఎందుకు ఫ్లో అవుతాయి, ఫ్లై చేస్తే అక్కడ స్పేస్లోకి ఎందుకు వెళ్ళలేవు అంటే, స్పేస్లో ఏముంటుంది? వ్యాక్యూమ్. వ్యాక్యూమ్ అంటే ఏంటి? గాలి ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం వ్యాక్యూమ్ అంటాం. ఆ వ్యాక్యూమ్ అసలు ఎయిర్ప్లేన్ మూవ్ అవ్వడానికి మూలం ఏంటి? స్ట్రీమ్ లైన్. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ ఉన్న కింద ఫోర్స్ ఒకటి ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది, పైన ఒకటి ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోర్స్ రెండింటిని ఎగ్జర్ట్ చేసేది ఏంటి? ఎయిర్. ఆ ఎయిరే లేదు కదా, ఎయిర్ వల్లే ఏరోప్లేన్ అప్వర్డ్ మోషన్ కానీ, ఎయిర్ని తగ్గించుకోవడం వల్ల పైన ఎయిర్ ప్రెజర్ పెరిగితే కింద వర్డ్ మోషన్ కానీ వస్తుంది ఏరోప్లేన్కి. ఇది మూలం. ఈ మూలమే లేదు కదా వ్యాక్యూమ్లో, అంటే గాలి లేదు కదా వ్యాక్యూమ్లో గాలి లేదు కాబట్టి ఏరోప్లేన్స్ వ్యాక్యూమ్ దాకా వెళ్ళలేవు, అంటే ఆటోమేటిక్గా స్పేస్లో ఏరోప్లేన్స్ పనిచేయవు అని తెలుసుకోవచ్చు. మరి రాకెట్స్ అని వెళ్తాయి అంటారా? రాకెట్స్లో 95% రాకెట్స్లో యూజ్ చేసే ఫ్యూయల్ హైడ్రోజన్. హైడ్రోజన్ ఆక్సిజన్ కూడా కన్వర్ట్ ఆక్సిజన్ హైడ్రోజన్ కలిస్తే నిప్పు వస్తుంది. మామూలు నీళ్ళు వస్తే వాళ్ళు బర్న్ చేస్తారు, అక్కడ నిప్పు వస్తుంది. ఆ నిప్పు థ్రస్ట్ని క్రియేట్ చేసి రాకెట్ని ఇలా పైకి పుష్ చేస్తూ ఉంటుంది. రాకెట్ పైకి వెళ్తుంటే హైడ్రోజన్ తగ్గిపోతూ ఉంటుంది. పైకి వెళ్ళేసరికి 11.2 km/s మనం కానీ రాకెట్ని ప్రొజెక్ట్ చేసినట్టయితే ఇనిషియల్ స్పీడ్ రాకెట్ ఎర్త్ అట్రాక్షన్ ఫోర్స్ని తప్పించుకొని పైకి వెళ్ళిపోద్ది. కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చే ఆస్కారం ఉన్నది రాకెట్. కాబట్టి వీళ్ళు సైంటిస్టులు ఏం చేస్తారంటే 10 km 9 km ఆ స్పీడ్స్తో చేస్తూ ఉంటారు. మళ్ళీ వెనక్కి వచ్చే రాకెట్స్ అయితే అసలు ఎప్పటికీ దాని రాకెట్స్ 11.2తో ప్రొజెక్ట్ చేసేస్తారు. 11.2లో చేసే రాకెట్స్ చాలా తక్కువ ఉంటాయి. రాకెట్స్లో కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అని. వాటి మీద సపరేట్ వీడియో చేస్తాను నేను. కాబట్టి తెలుసుకున్నారు కదా ప్లేన్స్ ఎందుకు వెళ్ళలేవు. నెక్స్ట్, భూమి మీద అన్నిటికన్నా హైయెస్ట్ వైఫై స్పీడ్ ఆర్ డేటా స్పీడ్ ప్రొవైడ్ చేసేది ఏది అని మీరు చాలా మంది అనుకోవచ్చు. మన ఇంట్లో వాడేది మహా అయితే ఎంత ఉంటుంది? మీరు జియో గీగా ఫైవ్ పెంచుకున్నట్టయితే అది 1 Gbps అన్నాడు, కానీ 1 GB/s 1 Gbps అంటే. కానీ జియో కూడా అంత ప్రొవైడ్ చేయలేదు. ఇప్పటి వరకు మన భారతదేశంలో హైయెస్ట్గా విట్నెస్ చేసిన స్పీడ్, అది కూడా మన హఫీజ్ అనే ఉన్నాడు కదా, హఫీజ్ అనే టెస్ట్ చేసిన దాన్ని బట్టి 581 Mbps అండి. అదే జియో ఏం చెప్తున్నాడు? నేను 1 Gbps ఇస్తున్నాను అంటున్నాడు. 1 Gbps మాత్రం నిజమైన స్పీడ్ కాదు. మరి వరల్డ్లో హైయెస్ట్ స్పీడ్ ఏమన్నా అంటారా? అది సౌత్ కొరియాకి మాత్రమే సాధ్యమైంది. యావరేజ్ స్పీడ్ అండి, ఇది రియల్ ఇండివిజువల్ స్పీడ్ కాదు. 25.3 Mbpsతో సౌత్ కొరియా ఆ లిస్ట్ని టాప్ చేసింది. ఫస్ట్ యావరేజ్ స్పీడ్ ప్రొవైడర్ ఇన్ ద వరల్డ్ అంటే సౌత్ కొరియా అని చెప్పుకోవాలి. సౌత్ కొరియాకి యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 25.3 Mbps. మరి ఏంటి, మా ఫ్రెండ్స్ చాలా మంది ఫేస్బుక్లో చూశాను, నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, నాసా స్పీడ్ కదా, వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఉంది కదా నాసాలో, 91 Gbps అంటూ ఉంటారు. మీరు కూడా చాలా మంది వినే ఉంటారు. ఇది నిజం కాదు, 80% ఇది నిజం కాదు. 91 Gbps అంటే ఇట్స్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. 91 Gbps స్పీడ్ అంటే ఏంటి? 91 GBps/s. GBps/s అంత స్పీడ్ 91 GBps/s అంటే మీరు పెద్ద పెద్ద పబ్జీ లాంటి గేమ్స్ కూడా జస్ట్ కళ్ళు మూసి తెచ్చినప్పుడు డౌన్లోడ్ అయిపోతాయి. ఇంత సీన్ అయితే ఈ భూమి మీద ఎంతవరకు కనిపించలేదు. మరి అదేంటన్నా అంటే 91 Gbps అంటే 91 GB/s కాదు వాళ్ళు ఇచ్చింది, 91 Gbps/s. బిట్స్ అంటే ఏంటంటే 1 bit ఈక్వల్ టు 8 bits ఈక్వల్ టు 1 byte. ఇందాక మనం పెన్ డ్రైవ్ వీడియో కనుక చూసినట్టుంటే మీరు స్టోరేజ్ కనెక్షన్స్ తెలిస్తే కదా మీకు. 1024 kilobytes ఈక్వల్ టు 1 megabyte. 1024 megabytes ఈక్వల్ టు 1 gigabyte కదా. అలాగే 8 bits అంటే BITS, 8 bits ఈక్వల్ టు 1 byte గుర్తుపెట్టుకోండి. మన 91 Gbps 91 Gbps/s ఏంటంటే అది మనకి హోమ్ నెట్వర్క్ అని ఉంటుంది. అంటే ఎలా చెప్పాలంటే మీకు కొంచెం పరిజ్ఞానం వల్ల మీరు ల్యాన్ అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఆ ల్యాన్ నెట్వర్క్లో ఉండే స్పీడే బిట్స్ 91 Gbps. నాసా సైంటిస్టులు ఎప్పుడో 2013లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు తెలియదు ఏంటంటే ఇంత ఒక 2-3 minutes దూరంలో ఉన్న 2 కంప్యూటర్స్కి డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసి ఆ డేటా ట్రాన్స్ఫర్ అయ్యే స్పీడ్ని మెజర్ చేశారు వాళ్ళు, ఇంటర్నెట్తో కాదు, కేబుల్ ద్వారా. ఆ స్పీడ్ ఎంత అంటే 91 Gbps, 91 Gbps/s. ఇంటర్నెట్ వల్ల కాదు, ల్యాండ్ నెట్వర్క్ వల్ల IP అడ్రస్తో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మీరైనా ఇంట్లో చేసుకోవచ్చు. కానీ మీకు అంత స్పీడ్స్ రావు, ఎందుకంటే మన దగ్గర ఉన్న కేబుల్స్ కానీ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ అంత క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉండదు. నాసా వాళ్ళ ఫ్యూచర్ యూజ్ కోసం వాళ్ళ దగ్గర శాటిలైట్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఇమేజ్లు ఒక్కొక్కటి జీబీలు ఉంటాయి. వాటిని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో ల్యాప్టాప్కి అలా వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాళ్ళు కనిపెట్టుకున్న స్పీడ్ ఇది 91 Gbps/s. అది మనం గిగాబైట్స్లో కన్వర్ట్ చేస్తే మామూలుగానే ఒక 10 GB లేదా ఒక 15 GB మ్యాక్సిమం ఉంటుంది. అది స్పీడ్. అది కూడా ఇంటర్నెట్ స్పీడ్ కాదు, వాళ్ళ లోకల్ స్పీడ్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. టెస్టింగ్ చేసేటప్పుడు నాసా ఒక పేరు పెట్టుకుంది. ఆ పేరు ఏంటంటే ఎనర్జీ సైన్స్ నెట్వర్క్, ESN అనే నెట్వర్క్ మీద చేస్తుంది వాళ్ళ టెస్ట్.
ఇది మీరు ఎక్కడైనా గూగుల్ చేసైనా వెతుక్కోవచ్చు, మీకు ఇదే కనిపిస్తుంది తప్ప ఆ ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చే 91 GB/s స్పీడ్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ స్పీడ్, ఈ మాటలు ఏమీ నమ్మొద్దు. 91 Gbps అని మీరు కింద కామెంట్ పెట్టుకోవాలంటే 91 Gbps. మీరు చూసిన ఏ ఫోటో కిందైనా నిర్మోహమాటంగా కామెంట్ పెట్టేయండి, అది అబద్ధం. విత్ ప్రూఫ్ 2013లో చేసింది. మీకు కావాలంటే www.nasa.government.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోదు మీ ఫ్యామిలీ గ్రూప్స్లోను మీ ఫ్రెండ్స్తో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ సత్య సైనింగ్ ఆఫ్. బై బై. ఎప్పటి నుంచో నా వ్లాగింగ్ సెటప్ చూపిద్దామని ఆశగా ఉండేది, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. టైం దొరికింది కాబట్టి పెడుతున్నాను ఈ వీడియో. లేదా ఈ వీడియో మధ్యలో పెడదామా చివరిలో పెడదామని ఆలోచిస్తున్నా, కానీ నాకు తెలిసి చివరిలోనే పెడతాను మ్యాక్సిమం. మీరు ఇక్కడ చూడొచ్చు.